కరివేపాకు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె, చింతపండు, బెల్లం, వెల్లుల్లిపాయలు, గార్నిష్ కోసం ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. కరివేపాకు పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని 2-3 స్పూన్ల నూనె వేసి దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తర్వాత ఈ పోపును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కట్ట కరివేపాకు వేసి దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన కరివేపాకుని, పోపుని ఒక జార్లోకి తీసుకొని దాంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో అరకప్పు నూనె పోసి అది కొంచెం కాగిన తర్వాత ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, అరకప్పు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, కొంచెం బెల్లం, ఒక చిన్న బౌల్ చింతపండు రసం, చిటికెడు పసుపు, కొంచెం నీళ్లు పోసి మళ్ళీ నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తయారైన కరివేపాకు పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పులుసు తయారు.